హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ది రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు మనకు కొన్ని ఇంట్రెస్టింగ్ టెక్నిక్స్లోనే న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ న్యూస్ మనకి లెనోవో నుంచి. లెనోవో ఈరోజు చైనాలో లెనోవో Z6 Proని లాంచ్ చేసింది. సో ఈ ఫోన్కి సంబంధించిన లీక్స్, రూమర్స్ అనేవి చాలా రోజుల నుంచి వస్తూనే ఉన్నాయి. ఇక ఫైనల్గా ఈ ఫోన్ అనేది ఈరోజు చైనాలో లాంచ్ అయిపోయింది. ఇది మనకి కేవలం 30,000 బడ్జెట్లోనే వీళ్ళు Qualcomm Snapdragon 855 ప్రాసెసర్తో, అలాగే బ్యాక్ సైడ్ మనకి క్వాడ్ కెమెరా సెటప్తో ఈ ఫోన్ అనేది లాంచ్ చేశారు. రీసెంట్గా మనకి Xiaomi కూడా Mi9 లాంచ్ చేసింది. సేమ్ ఎగ్జాక్ట్గా అదే ప్రైస్ రేంజ్లో దానికి కొంచెం పోటీ ఇవ్వడం కోసం ఈ ఫోన్ అనేది ఈరోజు చైనాలో లాంచ్ చేశారు. సో ఇక ఈ ఫోన్ మనకి కేవలం 30,000 బడ్జెట్లోనే Qualcomm Snapdragon 855 ప్రాసెసర్తో వస్తుంది. కానీ ఇది స్టిల్ మనకి 4G మాత్రమే సపోర్ట్ చేస్తుంది. దీంట్లో ఒక హయ్యర్ వేరియంట్ డిస్కవరీ వెర్షన్ కూడా వీళ్ళు త్వరలోనే లాంచ్ చేయబోతున్నారు. దాంట్లో మాత్రం మనకి 5G కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ ఫోన్ స్పెసిఫికేషన్ డీటెయిల్స్ ఒకసారి వెళ్తే ఇది మనకి 6.39 ఇంచెస్ సూపర్ అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. ఇది మనకి ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఈ డిస్ప్లే మీద పైన మనకి ఒక డాట్ నాచ్ లాంటిది ఉంటుంది. సో దాంట్లో మనకి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. అపర్చర్ f2.0 ఉంటుంది. ఇక దీంట్లో వాడిన ప్రాసెసర్ మనకి Qualcomm Snapdragon 855 ప్రాసెసర్. గ్రాఫిక్స్ మనకి Adreno 640 GPU అయితే ఉంటుంది. ఇక ఇది మనకి స్టిల్ 4G మాత్రమే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు లాంచ్ చేసిన వెర్షన్, త్వరలో 5G వెర్షన్ కూడా వీళ్ళు తీసుకురాబోతున్నారు. సో దీంట్లో మనకి మొత్తం 3 ర్యామ్ వేరియంట్స్, 4 స్టోరేజ్ వేరియంట్స్ వీళ్ళు తీసుకొచ్చారు. అలాగే ఇక దీంట్లో మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది దీంట్లో ఉన్న కెమెరాలు అనమాట. సో దీంట్లో బ్యాక్ సైడ్ మనకి ఏకంగా 4 కెమెరాలు ఉంటాయి. క్వాడ్ కెమెరా సెటప్తో ఈ ఫోన్ అనేది లాంచ్ అయింది. దీంట్లో ప్రైమరీ సెన్సార్ మనకి 48 మెగాపిక్సెల్ కెమెరా, దీని అపర్చర్ f1.8 ఉంటుంది. ఇక రెండోది మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా, ఇది మనకి అల్ట్రా వైడ్ లెన్స్ అనమాట. 120 degrees అల్ట్రా వైడ్ లెన్స్ అని చెప్తున్నారు. ఇక మూడోది 8 మెగాపిక్సెల్ కెమెరా, ఇది మనకి టెలిఫోటో లెన్స్. ఇక నాలుగోది 2 మెగాపిక్సెల్ కెమెరా, దీని అపర్చర్ f1.8 ఉంటుంది. ఇది మనకి సూపర్ వీడియో కోసం యూజ్ అవుతుందని చెప్తున్నారు. ఈ సూపర్ వీడియో అనేది మనకి ఫ్రంట్ అలాగే బ్యాక్ సైడ్ ఉన్న కెమెరాలు ఎట్ ఏ టైం మనకి ఓపెన్ అయ్యేలాగా ఉంటుంది అనమాట. అంటే వీడియో రికార్డ్ చేసేటప్పటికి ఫ్రంట్ సైడ్ అలాగే బ్యాక్ సైడ్ కెమెరాలు ఎట్ ఏ టైం వర్క్ అయ్యేలాగా యూజ్ అవుతుంది. సేమ్ మనకి ఇది నోకియా బోతి అనే ఒక ఫీచర్ ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉంటుంది. ఇక ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ LED ఫ్లాష్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఫేస్ లాక్ సపోర్ట్ చేస్తుంది. 4000 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 27 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఇది మనకి Android 9 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ZUI 11తో వస్తుంది అనమాట. సో దీంట్లో మొత్తం వీళ్ళు 4 వేరియంట్స్ తీసుకొచ్చారని చెప్పాను కదా. సో దాంట్లో ఫస్ట్ మనకి 6GB ప్లస్ 128GB వేరియంట్. దీని కాస్ట్ మనకి 2,899 యువాన్స్ పెట్టారు. అంటే మన ఇండియన్ కరెన్సీలకు మారిస్తే అరౌండ్ 30,000 ఉంటుందన్నమాట. ఇక రెండోది మనకి 8GB ప్లస్ 128GB వేరియంట్. సో ఇది మనకి 2,999 రూపాయలు పెట్టారు. అంటే ఇది నియర్లీ మన ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే 31,000 వరకు ఉంటుంది. ఇక మూడోది మనకి 8GB ప్లస్ 256GB వేరియంట్. దీని కాస్ట్ మనకి 3,799 యువాన్స్ ఉంటుంది. సో దీన్ని మన ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే 39,000 వరకు ఉంటుంది. ఇక నాలుగోది మనకి 12GB ప్లస్ 512GB వేరియంట్. దీని కాస్ట్ మనకి 4,999 యువాన్స్ ఉంటుంది. సో దీన్ని మన ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే అరౌండ్ 50,000 ఉంటుందన్నమాట. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫోన్. మనకి ప్రీమియం క్వాలిటీ స్పెసిఫికేషన్స్ చాలా తక్కువ ప్రైస్లోనే తీసుకొచ్చారు. కానీ ఇది మన ఇండియాకి అయితే వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉండదని నేను అనుకుంటున్నాను. ఇక దీంట్లో ఒక 5G వేరియంట్ కూడా త్వరలోనే లాంచ్ చేయబోతున్నారు, డిస్కవరీ వెర్షన్ అనే పేరుతో. ఇది కూడా మనకి త్వరలోనే చైనాలో లాంచ్ కాబోతుందని అర్థమవుతుంది. రియల్మీ CEO మాధవ్ సేతు ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ని చేశారు. సో చాలా రోజుల నుంచి ఎవరైతే రియల్మీ ఫోన్స్ వాడుతున్నారో, అంటే రియల్మీ ఫస్ట్ ఫోన్ నుంచి ఇప్పటి వరకు అన్ని ఫోన్స్లో కూడా మనకి మిస్ అవుతున్న ఒక పాపులర్ ఫీచరు థీమ్ స్టోర్ అనమాట. ఇది మనకి ఒప్పోకి ఒక సబ్ బ్రాండ్ లాగా తీసుకొచ్చారు. కానీ ఒప్పో ఫోన్స్లో మనకి థీమ్ స్టోర్ అనేది అవైలబుల్గా ఉంటుంది. నెంబర్ ఆఫ్ థీమ్స్ అనేది మనకి ఫ్రీగా ఉంటే, కొన్ని పెయిడ్ కూడా ఉంటాయి. మనకు కావాల్సిన థీమ్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు, వాల్ పేపర్స్ మార్చుకోవచ్చు, రింగ్ టోన్స్ మార్చుకోవచ్చు, ఫాంట్స్ మార్చుకోవచ్చు. ఇలా రకరకాల ఫీచర్స్ అనేవి ఈ థీమ్ స్టోర్ ద్వారా మనకి అవైలబుల్గా ఉంటాయి. కానీ రియల్మీ ఫోన్స్లో మాత్రం ఈ థీమ్ స్టోర్ అనేది ప్రజెంట్గా అవైలబుల్గా లేదు. ఫస్ట్ మనకి రియల్మీ థీమ్ స్టోర్ అనేది రియల్మీ C2తో మనకి తీసుకొచ్చారు. త్వరలోనే రియల్మీ 3కి అలాగే రియల్మీ 3 Proకి మాత్రం నెక్స్ట్ మేలో ఒక అప్డేట్ రూపంలో తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక రిమైనింగ్ ఆల్ ఫోన్స్, అంటే ఇప్పటి వరకు లాంచ్ చేసిన అన్ని రియల్మీ ఫోన్స్ కూడా ఏదైతే మనకి కలర్ వైజ్ 6 వస్తుందో, 6 అప్డేట్ వస్తుంది కదా మనకి, జూన్ వరకు వీళ్ళు తీసుకొస్తా అని చెప్పారు అన్ని ఫోన్స్కి. సో దాంట్లో మనకి కలర్ వైజ్ 6లో ఈ థీమ్ స్టోర్ ఫీచర్ని తీసుకురాబోతున్నట్టు చెప్తున్నారు. సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ని ఈయన చేశారు. సో దాన్ని బట్టి మనకి ఫస్ట్ రియల్మీ థీమ్ స్టోర్ ఉన్న ఫస్ట్ మొబైల్ రియల్మీ C2 అని తెలుస్తుంది.
రిలయన్స్ జియో గిగా ఫైబర్కి సంబంధించిన వర్క్స్ అనేవి ఎప్పుడో స్టార్ట్ చేసింది, కానీ స్టిల్ ఇది ప్రజెంట్గా మనకి టెస్టింగ్ మోడ్లోనే ఉందన్నమాట. కొన్ని పాపులర్ పెద్ద పెద్ద సిటీస్లో మాత్రమే దీనికి సంబంధించిన సర్వీసెస్ అనేవి వీళ్ళు ప్రజెంట్గా టెస్ట్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ లాంచ్ అనేది త్వరలోనే జరగబోతుందని తెలుస్తుంది. ఇనీషియల్ స్టేజ్లో అంటే ఫస్ట్ స్టేజ్లో మనకి దాదాపు పెద్ద పెద్ద సిటీస్ ఒక 1600 సిటీస్లో దీనికి సంబంధించిన సర్వీసెస్ అనేవి స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అయితే లాంచ్ డే ఆఫర్స్ కింద వీళ్ళు దాదాపు ఒక 1 ఇయర్ పాటు అంటే సంవత్సరం పాటు మనకి ఫ్రీ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ ఫ్రీ సర్వీసెస్లో మనకి రిలయన్స్ గిగా ఫైబర్ అంటే బ్రాడ్బ్యాండ్ సర్వీస్ ఉంటుంది, అలాగే మనకి ల్యాండ్లైన్ సర్వీస్ ఉంటుంది, అలాగే మనకి టీవీ సర్వీస్ కూడా ఉంటుంది అనమాట. ఈ 3 సర్వీసెస్లు మనకి 1 ఇయర్ పాటు ఫ్రీగా వీళ్ళు ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఇది మనకి ఇనిషియల్గా 1 ఇయర్ పాటు ఫ్రీ అయితే ఉంటుంది, కానీ ఇనిషియల్గా మనకి ఆ సెటప్ తీసుకోవడానికి మాత్రం దాదాపు 4500 రూపాయలు మాత్రం మనం పే చేయాల్సి ఉంటుందని తెలుస్తుంది. సో ఇది మనకి రిఫండబుల్లా కాదా అనేది మనకి ఇది అఫీషియల్గా లాంచ్ అయిన తర్వాతే తెలుస్తుంది. ఆ తర్వాత అంటే 1 ఇయర్ అయిపోయిన తర్వాత నుంచి ఇనీషియల్ ప్లాన్ అనేది మనకి కేవలం 600 రూపాయల నుంచే స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. దీంట్లోనే మనకి అన్ని సర్వీసెస్ ఉంటాయి అనమాట. అంటే మనకి ఇంటర్నెట్ ఉంటుంది, ఇది మనకి ప్రజెంట్గా 100 Mbps వరకు వీళ్ళు సపోర్ట్ అనేది తీసుకొచ్చారు కొన్ని పెద్ద పెద్ద సిటీస్లో మాత్రమే. సో ఫ్యూచర్లో కూడా మనకి 100 Mbps వరకు అయితే మనకి స్పీడ్ అయితే ఉంటుంది. ఇది 1 Gbps స్పీడ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తామని అప్పట్లో అనౌన్స్ చేశారు. సో ప్రజెంట్కి మాత్రం 100 Mbpsని మాత్రం టెస్ట్ చేస్తున్నారు. అలాగే మనకి డేటా లిమిట్ అనేది మనకి 100 GB వరకు ఉంటుందని తెలుస్తుంది. అలాగే మనకి దీంట్లో టీవీ సర్వీసెస్ కూడా ఉంటాయి. అలాగే దీంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే మనకి దీంట్లో మనం ఏదైతే మనం రూటర్ సెటప్ తీసుకుంటామో దాంతో మనకి ఏకంగా 45 డివైస్ని మనం రిమోట్గా కంట్రోల్ చేసుకునే ఫీచర్ కూడా ఉండబోతుంది అనమాట. అంటే మనకి CCTV లాంటివి కూడా మనం దీంట్లో కంట్రోల్ చేసుకోవచ్చు అని తెలుస్తుంది. దానికి సంబంధించిన ఒక ఇంటర్ఫేస్ అనేది ఉంటుందని అర్థమవుతుంది. అలాగే దీంట్లో మనకి గేమింగ్ సర్వీసెస్ కూడా వీళ్ళు తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఇవన్నీ కలిపి మనకి అంటే బ్రాడ్బ్యాండ్, ల్యాండ్లైన్, అలాగే మనకి టీవీ సర్వీసెస్ అన్నీ కలిపి మనకి ఇనిషియల్ ప్లాన్ అనేది 600 నుంచే స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. సామ్సంగ్ రీసెంట్గా ఫిబ్రవరిలో జరిగిన MWC ఈవెంట్లో సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్ని అనౌన్స్ చేస్తుంది. సో దీని కాస్ట్ మనకి అరౌండ్ $2000 వరకు ఉంటుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే 1,40,000 వరకు అయితే ఉంటుంది. దీన్ని ప్రజెంట్గా కొన్ని కంట్రీస్లో మాత్రమే సేల్లోకి తీసుకొచ్చారు. సో దీనికి సంబంధించిన రివ్యూ యూనిట్స్ ఏవైతే ఉంటాయో చాలామంది వరల్డ్ వైడ్గా పాపులర్ యూట్యూబర్స్కి వీళ్ళు సప్లై చేశారు. అయితే చాలామంది యూట్యూబర్స్ ఈ సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ని ఓపెన్ చేసినప్పుడు చాలామంది ఫోన్స్ మాత్రం వర్క్ చేయట్లేదని కంప్లైంట్ చేశారు. కొన్ని డిస్ప్లేలు అనేవి అసలు ప్రాపర్గా వర్క్ చేయట్లేదని, టచ్ ప్రాపర్గా లేదని, అది కాకుండా కొన్ని డిస్ప్లేస్లో మనకి బ్లింక్ అవుతుందని, కొన్ని డిస్ప్లేలు మాత్రం మనకి అసలు బ్లాక్ కలర్లోకి వెళ్ళిపోయినాయని, ఇలా కొన్ని అసలే పగిలిపోయి వచ్చాయని, ఇలా రకరకాల రీజన్స్తో చాలామంది కంప్లైంట్స్ అయితే చేశారు. యాక్చువల్గా రేపు చైనాలో April 24న సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన లాంచ్ ఈవెంట్ కూడా ఉంది. సో అందుకని ఈ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్ ప్రాబ్లం ఉండటం వల్ల ఈ లాంచ్ ఈవెంట్ అయితే వీళ్ళు ప్రజెంట్గా ఆపేసినట్టు తెలుస్తుంది. సో అందుకని ఎవరి దగ్గర అయితే ఈ సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్ రివ్యూ యూనిట్లు పంపించారు వాళ్ళందరి దగ్గర నుంచి ఈ ఫోన్స్ని రీకాల్ చేసినట్టు తెలుస్తుంది. ఇందులో ఉన్న ప్రాబ్లం ఏంటో ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళకి సెండ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ప్రజెంట్గా ఎంతమందికి అయితే ఈ రివ్యూ యూనిట్స్ని పంపించారో సో వాటిని మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇన్ఫినిక్స్ ఈరోజు ఇండియాలో ఒక ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్ని లాంచ్ చేసింది. దీని పేరు ఇన్ఫినిక్స్ స్మార్ట్ 3 Plus అనమాట. ఇది కేవలం మనకి 7000 బడ్జెట్లోనే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో, అలాగే మనకి వాటర్ డ్రాప్ నాచ్తో, అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ లాక్, ఇవన్నీ ఫీచర్స్తో కేవలం వీళ్ళు 7000 బడ్జెట్లోనే దీన్ని లాంచ్ చేశారు. ఇదే మనకి ఫస్ట్ స్మార్ట్ ఫోన్ అనమాట. ఇండియాలో లాంచ్ అయిన 10,000 కంటే తక్కువ బడ్జెట్లో లాంచ్ అయిన ట్రిపుల్ కెమెరా ఫోను. సో ఇది పేపర్ మీద అంటే ఆన్ ది పేపర్ మనకి స్పెసిఫికేషన్స్ పరంగా మాత్రం చూడటానికి చాలా బాగుంది, కానీ రియల్ లైఫ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది మనకి త్వరలోనే అర్థమవుతుంది. ఇక దీని స్పెసిఫికేషన్ డీటెయిల్స్లో ఒకసారి వెళ్తే ఇది మనకి 6.21 ఇంచెస్ HD+ డిస్ప్లేతో వస్తుంది. అంటే మనకి దీంట్లో 1520x720 పిక్సెల్స్ అయితే ఉంటాయి. ఈ డిస్ప్లేని వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 3తో ప్రొటెక్ట్ చేశారని తెలుస్తుంది. దీంట్లో వాడిన ప్రాసెసర్ మాత్రం మీడియాటెక్ హీలియో A22 ప్రాసెసర్ వాడారు. 2.0 GHz స్పీడ్ అయితే ఉంటుంది, కానీ ఇది కేవలం మనకి క్వాడ్ కోర్ ప్రాసెసర్ అనమాట, ఆక్టా కోర్ అయితే కాదు. సో ఎవరైతే గేమ్ లవర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రం ఈ ఫోన్ అస్సలు పనికిరాదు. ఒక రెగ్యులర్ యూసేజ్ కోసం మాత్రం ఈ ఫోన్ ఖచ్చితంగా బాగానే ఉంటుంది. అన్ని రెగ్యులర్ టాస్క్లు అయితే ఇది హ్యాండిల్ చేయగలదు, కానీ హెవీ గేమింగ్ మాత్రం ఇది హ్యాండిల్ చేయలేదు. ఇక దీంట్లో హైలైట్ ఏంటంటే దీంట్లో ఉన్న కెమెరాలు అనమాట. బ్యాక్ సైడ్ మనకి 3 కెమెరాలు ఉంటాయి. ఫస్ట్ మనకి 13 మెగాపిక్సెల్ కెమెరా. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే దీంట్లో అపర్చర్ మనకి f1.8 ఉంటుంది అనమాట. 1.8 అపర్చర్ అంటే చాలా చాలా బెటర్గా ఇమేజెస్ అనేవి రావాలి మరి. సో రియల్ లైఫ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది మనకి త్వరలోనే తెలుస్తుంది. ఇక రెండోది మనకి 2 మెగాపిక్సెల్ కెమెరా. ఇది మనకి డెప్త్ సెన్సింగ్ కోసం యూజ్ అవుతుంది. ఇక మూడోది ఒక లైట్ సెన్సార్ని పెట్టారు దీంట్లో. అంటే ఇది మనకి నైట్ సైడ్ ఫొటోస్ తీసుకోవడం కోసం యూజ్ అవుతుంది. ఇందులో ఇంకొక ఫీచర్ ఏంటంటే మనకి దీంట్లో పోర్ట్రేట్ మోడ్ ఉంటుంది, అలాగే నైట్ సైడ్
నైట్ మోడ్ కూడా దీంట్లో ఉంటుందని తెలుస్తుంది. ఫ్రంట్ కెమెరా మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా. ఇది మనకి వాటర్ డ్రాప్ నాచ్ ఉంటుంది కదా, సో ఈ వాటర్ డ్రాప్ నాచ్లో ఈ కెమెరా అనేది ఉంటుంది. దీని అపర్చర్ 2.0 ఉంటుంది. ఫ్రంట్ సైడ్ ఉన్న కెమెరాకి మనకి పోర్ట్రేట్ ఫీచర్ ఉంది. అలాగే మనకి AR స్టిక్కర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయని చెప్తున్నారు. సో దీంట్లో మనకి Android 9 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. XOSతో వస్తుంది. ఇన్ఫినిక్స్ వాళ్ళ కస్టమ్ స్కిన్ అనమాట. దీంట్లో 3500 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం సపోర్ట్ చేయదు. బ్యాక్ సైడ్ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఫేస్ లాక్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇవన్నీ పేపర్ మీద చూస్తే మాత్రం స్పెసిఫికేషన్ చాలా చాలా సూపర్గా ఉన్నాయి. దీంట్లో మనకి 2GB ర్యామ్ ఉంటుంది. 32GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. సపరేట్ SD కార్డ్ స్లాట్ కూడా ఉంటుంది. 256GB వరకు ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో దీని కాస్ట్ కేవలం 7,000 రూపాయలు అయితే పెట్టారు. ఫ్లిప్కార్ట్ జరిగింది త్వరలోనే మనకి సేల్లో కూడా రానుందనమాట. సో పేపర్ మీద మాత్రం స్పెసిఫికేషన్ చూడడానికి చాలా చాలా బాగున్నాయి. రియల్ లైఫ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది అనేది త్వరలోనే మనకి ఒక క్లారిటీ అయితే వస్తుంది. Xiaomi ఈరోజు చైనాలో క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ కింద MI Himo అనే ఒక సబ్ బ్రాండ్ కింద ఒక ఇంట్రెస్టింగ్ స్మార్ట్ స్కూటర్ కమ్ సైకిల్ ని లాంచ్ చేస్తుంది. ఇది మనకి స్కూటర్ లాగా వర్క్ చేస్తుంది. అలాగే మనకి సైకిల్ లాగా కూడా వర్క్ చేస్తుంది. దీంట్లో బ్యాటరీ ఉంటుంది అనమాట. సో ఈ బ్యాటరీతో మనకి ఏకంగా ఒకసారి ఛార్జ్ చేసుకుంటే 120 కిలోమీటర్స్ వరకు కూడా మనకి స్కూటర్ లాగా వెళ్ళొచ్చు. ఆ తర్వాత మనం దాన్ని సైకిల్ లాగా తొక్కువచ్చు అనమాట. ఏదైతే మనకి రఘువరన్ బీటెక్ మూవీలో కనిపిస్తుందో అలాంటి సైకిల్ కమ్ స్కూటరే, కాకపోతే ఇది మోడర్న్ వెర్షన్ అనమాట. సో దీంట్లో బ్రష్లెస్ DC మోటార్ని వాడారు. దీంట్లో మనకి 14,000 mAh బ్యాటరీ ఉంటుంది. ఒకసారి ఛార్జ్ చేసుకున్నారనుకోండి ఇది మీకు 120 కిలోమీటర్స్ వరకు అయితే వస్తుంది. దీని ప్రైస్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా పెట్టారు. కేవలం 23,000 బడ్జెట్లోనే దీన్ని లాంచ్ చేశారు. ఒక 4-5 కలర్స్ కూడా దీంట్లో తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ స్కూటర్ అనమాట. దీంట్లో మీకు ఏదైతే మనకి కన్సోల్ ప్యానల్ ఉంటుందో దాని మీద ఒక డిస్ప్లే కూడా ఉంటుంది. సో దాంట్లో మీకు డే టు టైమ్, బ్యాటరీ లెవెల్, అలాగే ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశారు, అలాగే మనకి బ్యాటరీ పర్సంటేజ్ ఎలా ఉంది, ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఆ కన్సోల్లో మనకి కనిపిస్తాయని తెలుస్తుంది. దీని కాస్ట్ మనకి అరౌండ్ చైనాలో మాత్రం 23,000 వరకు దీన్ని లాంచ్ చేశారు. ఇక ఈరోజు యాప్ ఆఫ్ దిలో మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ మ్యూజిక్ ప్లేయర్ అప్లికేషన్ గురించి చెప్తాను. ఇది ఒక ప్రీమియం క్వాలిటీ మ్యూజిక్ ప్లేయర్ అప్లికేషన్ అనమాట. సో దీని పేరే మ్యూజిక్ ప్లేయర్ ప్రో. దీని కాస్ట్ 310 రూపాయలు. ఇది ఈ రోజు నుంచి 3 రోజుల పాటు సేల్లో ఫ్రీగా ఉంటుంది. కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇది ఒక ప్రీమియం క్వాలిటీ ఆడియో ప్లేయర్ అనమాట. దీంట్లో మీకు ఎలాంటి యాడ్స్ అనేవి ఉండవు. లుక్ కూడా చూడడానికి చాలా బాగుంది. అలాగే దీని సైజ్ మీకు 11 MB ఉంటుంది. మీకు రేటింగ్ మాత్రం సూపర్గా ఉంది. 4.7 రేటింగ్ ఉంది. డౌన్లోడ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇది ఒక కొత్త మ్యూజిక్ ప్లేయర్ అనుకుంటా. రేటింగ్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి. నెగిటివ్ రేటింగ్స్ మాత్రం ఎక్కడా లేవు. ఒకసారి చెక్ చేయండి. లింక్ మాత్రం కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చూడండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్ వస్తే చూసి వెంటనే వెళ్ళిపోకుండా కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. వెంటనే మీకు అక్కడ ఒక నోటిఫికేషన్ బెల్ కూడా వస్తుంది, దాని మీద కూడా ట్యాప్ చేయండి. నేను ఏదైనా కొత్త వీడియో అప్లోడ్ చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.